సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఈ శ్లోకం మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి ప్రతిరోజు బడిలో చదివిందే. విద్యను దేవతగా పూజించే దేశంలో ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఈ దేశంలో నిజంగా విద్యకు విలువ ఉందా లేక డబ్బుకే విలువ ఉందా? ఒక పిల్లవాడు డాక్టర్ కావాలని, మరో అమ్మాయి ఐఏఎస్ కావాలని, ఇంకోరు టీచర్ కావాలని ఏళ్ల తరబడి నిద్ర మానేసి, పండుగలు వదిలేసి, తల్లిదండ్రుల ఆశలను గుండెల్లో పెట్టుకొని ఒక్క పరీక్ష కోసం జీవితాన్నే పణంగా పెడుతూ ఉన్నారు. కానీ ఒక్క పేపర్ లీక్ వారి కలలను, వారి భవిష్యత్తును, కొన్ని కుటుంబాల ఆశలను క్షణాల్లో ఛిద్రం చేస్తుంది. ఇది కేవలం ఒక పేపర్ లీక్ కథ కాదు. ఇది భారత విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై నిలిచినటువంటి అతిపెద్ద ప్రశ్న. పేపర్ లీక్ ఒక్కసారి జరిగిందా? చాలామంది అనుకుంటారు ఈసారి మాత్రమే జరిగిందేమో అని. కానీ నిజం వింటే షాక్ అవుతారు. వివిధ మీడియా కథనాలు, నివేదికలు, అధ్యయనాలు, ప్రజా ప్రకటనల ప్రకారం గత 7 నుంచి 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రధాన పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూశాయి. మరికొన్ని విశ్లేషణల ప్రకారం 2015 నుంచి 2026 మధ్య 140కి పైగా పరీక్షల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని రాజకీయ నాయకులే ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు, ఒక ప్రభుత్వ సమస్య కాదు, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక వ్యవస్థాగత సంక్షోభం. గతంలో జరిగిన పేపర్ లీక్లు ప్రస్తావిస్తే 2015లో బ్లూటూత్ డివైస్లతో జరిగినటువంటి భారీ మోసం, అప్పుడు సుప్రీంకోర్టు మొత్తం పరీక్షనే రద్దు చేసింది. 2016లో నీట్పై లీక్ ఆరోపణలు, అరెస్టులు, దర్యాప్తులు. 2021లో ఇన్విజిలేటర్ వాట్సాప్ ద్వారా ప్రశ్నలు బయటికి పంపిన కేసు. 2024లో నీట్, యూజీసీ, ఎన్ఈటీ, యూపీ పోలీస్ కానిస్టేబుల్, ఇట్లా దేశవ్యాప్తంగా పరీక్షలు రద్దు. లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితం. 2025లో మళ్ళీ రిక్రూట్మెంట్ పరీక్షలపై లీక్ ఆరోపణలు. 2026లో మరోసారి నీట్ వివాదం, విద్యార్థుల నిరసనలు, దేశవ్యాప్తంగా ఆందోళనలు. ఒక్కసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే నిర్లక్ష్యం, కానీ పదే పదే జరుగుతూ ఉంటే అది వ్యవస్థాగత వైఫల్యం. ఎన్టీఏలో అసలు సమస్య ఏంటి? నీట్, జేఈఈ, ఎన్ఈటీ దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి పరీక్షలు నిర్వహించే సంస్థ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2018 నుంచి కోట్లాది దరఖాస్తులను నిర్వహించిన ఈ సంస్థలో పార్లమెంట్లో వెల్లడైన సమాచారం ప్రకారం శాశ్వత ఉద్యోగాలు చాలా తక్కువగా ఈ సంస్థలో ఉన్నారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై అధికంగా ఆధారపడటంతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇక ఇంత కీలకమైనటువంటి సంస్థలో ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం, సాంకేతిక భద్రత ఇంకా బలోపేతం కావాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 30 ఏళ్ల క్రితం విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నీట్ వివాదం నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, దేశాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి, విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దర్యాప్తు జరుగుతోందని, కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు కూడా కేంద్ర బిందువై. అసలు దోషి ఎవరు? ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. పేపర్ లీక్కు ఒక రాజకీయ పార్టీని మాత్రమే బాధ్యులను చేయటం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. ఎందుకు అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అంటే ఇది కేవలం రాజకీయ వైఫల్యం మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ మాఫియా, కొంతమంది అవినీతి అధికారులు, దళారులు, భద్రతా లోపాలు, ఇవన్నీ కలిపి ఏర్పడిన ఒక పెద్ద వ్యవస్థాగత సమస్య. ఒక పేపర్ లీక్ అయితే రాజకీయ నాయకులకు అది ఒక ప్రెస్ మీట్, టీవీ ఛానళ్లకు అది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. కానీ ఒక విద్యార్థికి మాత్రం అది జీవితాంతం మర్చిపోలేని గాయం. ఏళ్ల తరబడి చేసిన కష్టం, తల్లిదండ్రుల అప్పులు, కుటుంబ ఆశలు అన్నీ ఒక్క క్షణంలో కూలిపోతాయి. అందుకే పరీక్షలు రద్దవుతున్నప్పుడు విద్యార్థుల మానసిక ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ అవసరం. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎగ్జామ్స్లో హైటెక్స్ నిఘా వ్యవస్థలు, కఠిన శిక్షలు, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ప్రశ్నలకు సంబంధించినటువంటి సెట్లు, టెక్నాలజీ వినియోగం ఉంటుంది. మన దగ్గర కూడా భద్రత మరింత ఆధునికంగా మార్చాల్సినటువంటి అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీక్కు పాల్పడినటువంటి వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పేపర్ లీక్ నిందితులపై వేగంగా చర్యలు తీసుకోవాలని,
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేస్తామని ప్రకటించారు. మరి ఇవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నదే అనుమానం. అయితే ఇక్కడ చట్టాలు ఒకటే సరిపోవు, వ్యవస్థ కూడా మారాలి. ఒక దేశ భవిష్యత్తు పార్లమెంట్లో కాదు, పరీక్ష హాల్లో రాయబడుతుంది. ప్రశ్నాపత్రాల లీక్ అవుతుంటే ఇక్కడ లీక్ అవుతోంది ఒక పేపర్ మాత్రమే కాదు, ఒక విద్యార్థి నమ్మకం, ఒక తల్లి ఆశ, ఒక తండ్రి జీవితకాల కష్టం, ఒక కుటుంబం భవిష్యత్తు. విద్య అమ్మకానికి వచ్చిందంటే ప్రతిభ చనిపోతుంది. ప్రతిభ చనిపోతే దేశం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. పిల్లలకు కావాల్సింది లాఠీలు కాదు, న్యాయం పరీక్షల్లో నిజాయితీని కాపాడుతుంది. ప్రతి ప్రభుత్వానిది, ప్రతి వ్యవస్థది, ప్రతి పౌరుడిది బాధ్యత. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.